సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈరోజు నేను నిన్ను మాత్రమే ఎంచుకున్నాను తల్లి. ఎందుకో తెలుసా? ఒక్కసారి విను. నువ్వు చాలా వరకు కూడా అదృష్టవంతురాలివి తల్లి. ఇన్ని రోజులు నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నా కష్టాలు ఎందుకు తీరటం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదా బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. ఎన్నో కోట్ల మంది జనాలు ఉండగా ఈరోజు నిన్ను మాత్రమే ఎందుకు ఎంచుకున్నానో తెలుసా తల్లి? ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని విను తల్లి, నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. సాధారణంగా అండి బాబా చెప్పే ప్రతి మాటలకి కూడా అర్థం అనేది ఉంది. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, మనల్ని ఎంచుకున్నారని అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు మనందరము తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలామందికి కూడా కనెక్ట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఎవరికైతే కనెక్ట్ అవుతున్నాయో, ఎవరికైతే కనెక్ట్ అవ్వాలో నిర్ణయించేది కూడా బాబానేనండి. వాళ్ళందరికీ కూడా బాబా గారి ఆశీస్సులు ఉండబట్టే వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరగలుగుతున్నాయి. ఇంకా ఈరోజు మాటలు ఏంటో విందామండి. సాధారణంగా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం, బాబాకి మేమంటే ఇష్టం లేదా అక్క, ఎన్నో రోజుల నుంచి పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నాము, నాకు మటుకు నిజంగా మంచి జరగటం లేదే అక్క, ఎందువల్ల ఇలా జరుగుతుంది అని. నిజంగా అండి ఎందువల్ల మనకి జరగటం లేదని బాధపడుతున్నామో, బాధపడినప్పుడల్లా బాబాని నిలదీస్తూ ఉంటాం, బాబా నేనేం తప్పు చేశాను, అందరికీ మంచి చేస్తున్నారే, నాకు మటుకే జరగటం లేదే, నా కష్టాలు చూస్తూనే ఉండిపోయారే మీరు అని చెప్పి అడుగుతూ ఉంటామండి మనం బాబాని. అప్పుడు బాబా మనకి ఇచ్చే సమాధానం ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక ఊరిలో ఒక పెద్ద బట్టల షాప్ అండి. ఆ బట్టల షాప్ ఓనర్కి అండి నిజంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఎంతో రష్గా ఉంటుందండి ఆ బట్టల షాప్ అనమాట. రోజు కూడా ఈ జనాలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ చాలా రష్గా ఉంటుంది. ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా ఆ షాప్కి వస్తూ ఉంటారనమాట. ఎప్పుడు చూసినా సరే జనాలు ఉంటూనే ఉంటారే, ఏంటి ఆ షాప్లో ఉన్న విశేషం ఏంటి ప్రత్యేకత అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి బయట వాళ్ళు. ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉండదు. బిల్లు వేయాలంటే చాలా లైన్లో నుంచోవాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నప్పుడు బయట నుంచి ఒక అతను ఆ షాపులో నుంచి బయటకు వచ్చిన ఒక అతన్ని అడుగుతాడనమాట, ఏమండి ఏంటి ఎప్పుడు చూసినా సరే చాలా రద్దీగా ఉంటుంది ఈ షాపు, ఏంటి షాప్కు ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తాడండి, ఇక్కడ రేట్ అనేది మనకి చాలా వరకు కూడా రీజనబుల్గా ఉంటుందండి, అంతేకాకుండా చాలా వరకు కూడా నాణ్యత కలిగిన వస్త్రాలు అంటే దుస్తులు ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి ఆయన చెప్తాడనమాట. ఇది అక్షరాల నిజమండి. ఎప్పుడు కూడా మన ఎక్కువగా చీప్గా ఎక్కడైతే దొరుకుతాయి అని చూసే దానికంటే ఎక్కడైతే నాణ్యత అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ షాప్కి ఎక్కువగా పేరు వస్తుందండి. చాలా వరకు కూడా షాపు చీప్గా ఉండే షాపులు కూడా జనాలు వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా కొంటూ ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ షాపులో కొన్న వస్త్రాలు అనేవి చాలా ఉతకంగానే పాడైపోతున్నాయని చెప్పేసి చాలా వరకు కూడా పేరు అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే కనుక చీప్గా ఉండాలి, ప్లస్ రేటు తక్కువగా ఉండాలి, అంతేకాకుండా నాణ్యత కూడా బాగుండాలండి, అప్పుడే ఆ షాపు ఎలా అయితే పైకి రాగలుగుతుందో అతను చెప్పినట్టుగా మనందరినీ కూడా అండి బాబా ఎప్పుడు కూడా ఎవరైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయగలిగి చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారో అంటే అండి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే మనందరికీ తెలుస్తుందండి ఎందుకు బాబా మనల్ని ఎంచుకున్నారు అనేది. రోడ్డు మీద మామూలుగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడండి ఒక ఆయన. అతను చాలా గొప్ప శిల్పి అండి. ఆయనకి చాలా వరకు కూడా ఏదైనా సరే ఒక రాయిని చూడంగానే ఆ రాయిని చెక్కి ఎలాగైనా ఒక శిల్పంలా మార్చాలి అనేది ఆయనకి తెలిసిన ఒక గొప్ప విద్య అండి. అందువల్ల రోడ్డు మీద వెళుతూ ఉంటాడు. అక్కడ చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. ఆ రాళ్లలో ఒక పెద్ద పెద్ద రాళ్ళు 2 తీసుకుంటాడండి. ఒకటేమో ఒక రాయిని తీసుకుంటాడు. ఆ రాయిని తన దగ్గర ఉన్న దీనితో ఆయుధాలతో శిల్పంగా మార్చడానికి ఒక దెబ్బ వేస్తాడండి. ఒక దెబ్బ వేసినప్పుడు ఏమీ కాదు, రెండో దెబ్బ వేయంగానే ఆ రాయి ముక్కలు అయిపోతుందండి. అప్పుడు ముక్కలైపోగానే ఇంకా ఈ రాయి మనకి శిల్పం చేయడానికి కుదరదు అని చెప్పేసి పక్కన పడేసి వెళ్ళిపోతాడండి. అలాగే ఇంకొక రాయి తీసుకుంటాడనమాట. ఆ రాయి
దాని మీద ఆ రాయి మీద దెబ్బ మీద దెబ్బ ఒక శిల్పంగా మార్చాలి అని అంటే ఆ రాయి ఎన్ని దెబ్బలను తింటే ఒక శిల్పంగా మారుతుందండి. అందువల్ల అలాంటి దెబ్బలు ఎన్నేసినా కూడా ఆ రాయి అనేది అలాగే స్ట్రాంగ్గా ఉండగలిగినప్పుడే అది ఒక శిల్పంగా మారిందనమాట. శిల్పంగా మారుతుంది అని చెప్పేసి ఒక 2-3 దెబ్బలు వేసి స్ట్రాంగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తాడనమాట. అప్పటికప్పుడు చేయలేం కదా. అందువల్ల ఇలాగ ఎప్పుడైతే రెండో దెబ్బ వేయంగానే కింద పడిపోయి ముక్కలైపోయిందో ఆ రాయిని అక్కడే వదిలేస్తాడనమాట. ఇంకా ఈ రాయి మటుకు దెబ్బలు తిన్నా కూడా ఒక 4-5 దెబ్బలు వేసినా కూడా ఇది చెక్ చేసుకుంటున్నాడు అనమాట అతను, ఇదైతే కరెక్ట్గా ఉంటుంది అని. అప్పుడు ఆ రాయిని తీసుకువెళ్తాడండి. దెబ్బ మీద దెబ్బ పడి 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 ఉన్నాక అది చివరికి ఎలా తయారవుతుంది అని అంటే ఒక గుడిలో పెట్టి పూజ చేయగలిగే ఒక దేవుడి రూపాన్ని, ఒక శిల్పాన్ని చెక్కగలిగే శక్తి అనేది ఆ శిల్పికి ఉన్నా కూడా ఆ రాయికి చూడండి ఫ్రెండ్స్, రోడ్డు మీద అందరూ కూడా కాళ్ళతో తన్నుతూ ఉంటారు. రాళ్ళంటే రోడ్డు మీద కనిపించే రాయిని చూస్తే మనం ఎవరైనా మర్యాదిస్తామా? అలాంటిది దెబ్బ మీద దెబ్బ పడబట్టే ఆ రాయి ఈరోజు ఒక గుడిలో ఒక శిల్పంలా మారింది. ఈరోజు అందరూ కూడా వచ్చి చూడగలిగే ఒక శిల్పంలా ఉంది అని అంటే దేనివల్ల? దానికి ఆ నొప్పిని, ఆ దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు ఓర్చుకోగలిగే శక్తి అనేది ఆ రాయికి ఉండబట్టే ఈ రోజున శిల్పంలా మారిందండి. అలాంటి శక్తి అనేది, అలాంటి ఓర్పు అనేది మనలో ఎవరికైతే ఉందో వాళ్ళని మట్టుకే బాబా మనల్ని వెతుక్కుంటారనమాట. ఎప్పుడు కూడా అండి ఎక్కువ బాధలు, ఎక్కువ కష్టాలు, ఎక్కువ సమస్యలు ఎవరైతే బాధపడుతున్నామో అని అనుకుంటున్నామో వాళ్ళందరము కూడా అండి బాబా బిడ్డలమేనండి. అందువల్ల బాబా మనల్ని మట్టుకే ఎందుకు ఇలా కష్టపడుతున్నారని బాధపడుతూ ఉంటాం. కానీ దానికి ఖచ్చితమైన కారణం లేకపోనే లేదండి. మనం నిజంగా మనం మట్టుకే ఈ కష్టాలను ఓర్చుకోగలం. వీళ్ళైతే జీవితంలో ఎలాంటి విషయాలైనా సరే ఎక్కువగా సంతోషం వచ్చినా సరే ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. అంటే ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు అయ్యో బాగా నేను హ్యాపీగా ఉన్నానని చూపించుకోకుండా, ఎక్కువ నష్టాలు వచ్చినప్పుడు లేదంటే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి కింద పడిపోయి పైకి లేని పరిస్థితుల్లో కూర్చోకుండా వీళ్ళైతే సమానంగా సరితూగగలుగుతారు అని చెప్పి ఎప్పుడైతే బాబా మనల్ని నిర్ణయించుకుంటారో అప్పుడే మనకి అలాంటి కష్టాలు ఇస్తారంటండి. అందువల్ల ఈరోజు కష్టాలు పడుతున్నాం కదా, బాధలు పడుతున్నాం కదా అని చెప్పేసి మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. నిజంగా సంతోషించాలండి బాబా మనల్ని ఎంచుకున్నందుకు. ఈ కష్టాలన్నీ కూడా ఇప్పుడు నిరంతరం కాదండి, ఇవి ఇప్పుడు జరిగే ఈ కాలంలో వర్తమానంలో మనకి ఏదైతే కష్టమని అనిపిస్తుందో కొంచెం రోజులు అలా ఓర్చుకుంటే నిజంగా మనం ఎక్కడైతే ఉండాలో, మనం ఎంతమందికి అయితే సహాయపడగలగాలో, మన జీవితం అనేది ఎలా మారబోతుందో అనేది మార్చగలిగే శక్తి అనేది బాబాకి ఉంది. కాబట్టి మనందరము కూడా ఒక రాయి లాంటి వాళ్ళమండి. మనందరము కూడా ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగితే అంత పెద్ద శిల్పంలా మనం తయారవుతాము అనడానికి ఈ కథ ఒక పెద్ద ఉదాహరణ అండి మనందరికీ కూడా. ఇప్పుడు చూసే కష్టాలను చూసి, బాధలను చూసి ఎవ్వరూ బాధపడకండి. బాబా నాకు మటుకే ఎందుకు కష్టాలని బాధపడకండి. ఎవరేమైతే కనుక ఇలాంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నామో నిజంగా మనకి బాబా ఏదో మంచి చేయబోతున్నారు, అందువల్లే ఇప్పుడు ఇలా బాధపడుతున్నామేమో, నిజంగా మంచి రోజులు వస్తాయని సంతోషించాలే కానీ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసమే బాబా ఈ కథని మనందరికీ తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.